నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం వెంకట్రామపురంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి, అభయాంజనేయ స్వామి, కనకదుర్గ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండకట్ల జగదీష్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో విధుల్లో తీసుకొని ఇప్పుడు తొలగించడంపై సిబ్బంది ఆందోళన చేపట్టారు. తిరిగి తమను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోడుప్పల్ అభయ ఆసుపత్రిలో అడ్వకేట్ యుగేందర్ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. సూర్యాపేట తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ధర్నా బైక్ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి లేనందున ఎవరు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్నా స్థలానికి తన అనుచరులతో వచ్చిన టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతంను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి, టీఎస్పీఎస్సీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ రెడ్డి భార్య సుచరితను చెంచల్గూడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని విచారించారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా ఎదుగుతోంది. రాష్ట్రంలోని డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నప్పటికీ వాటిని వదులుకొని బీజేపీలో చేరుతున్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతోందని బీజేపీ నేతలు తెలిపారు. వైఎస్ వివేక హత్యపై ఆయన సోదరి విమలారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని, తప్పు చేయని వారిని జైల్లో పెట్టారని ఆరోపించారు. అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. ఆలస్యమైన న్యాయం జరుగుతోందని, అవినాష్కు ధైర్యం చెప్పడానికే తాను మాట్లాడుతున్నానని విమలారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్లా ఉందన్నారు. అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తల్లికి ఆరోగ్యం బాలేకపోతే హైదరాబాద్కు ఎందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులుగా చలామణి అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. నక్కా లింగస్వామి, శ్యామల సాంప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు పంతంగి టోల్ ప్లాజా సమీపంలో వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం సమీపంలో ఉన్న రైస్ మిల్లు యజమానులు చేతివాటం చూపిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైస్ మిల్లు దగ్గర ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యంలో తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని టీడీపీ నేత సజ్జా అజయ్ స్పష్టం చేశారు. చిలకలూరిపేట పోలీసులు తనను అరెస్ట్ చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన బత్తిన దుర్గాప్రసాద్ అనే యువకుడు తనకు కేశవరం గ్రామంలో ఉన్న డెక్కన్ ఫైల్ కెమికల్ కంపెనీ న్యాయం చేయాలని మీడియాతో తన గోడు వెళ్ళగక్కాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో రియాక్టర్ మిషన్ చేతి మీద పడిపోవడంతో తన చేతి వేళ్లు ధ్వంసమయ్యాయని తెలిపాడు. తనకు యాజమాన్యం వైద్యం చేయిస్తామని చెప్పడంతో వారి మాటలు నమ్మి మోసపోయాయని బాధితుడు దుర్గాప్రసాద్ ఆవేదన వెలిబుచ్చాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పోస్టాఫీస్ దగ్గర బస్సు ఎక్కుతుండగా కాలు జారి బస్సు టైర్ కింద ఓ మహిళ పడిపోయింది. బస్సు వెనుక చక్రం ఆమె ఎడమ కాలుపై నుండి వెళ్ళింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్గా ఉండటం వలన సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. పార్టీకి అంకిత భావంతో నిజాయితీగా పనిచేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించారని, కార్యకర్తలకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా అండగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఆయన నివాసంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.